ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనల్ని సజీవుల గురించి నామంకే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన నాలుక, మన పెదవులు, మన యొక్క మాటలు ఎట్టి రీతిగా ఉన్నాయో ఒక్కసారి గ్రహించుకోమని ఈ మాటలు మనతో పలుకుతున్నాడు. ఒకసారి చూద్దాం రండి. సామెతలు 10వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోవుదురు. చూసారా, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎవరైనా 4 మాటలు పలుకుతున్నారనుకో, మన పెదవులు మూసుకుని ఉండాలి, అప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉంటాం. దేవుడు చెప్తున్నాడు కదా, మన నాలుక నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట. మనం నీతిమంతులుగా ఉన్నామా? ఒకసారి గ్రహించుకుని మన నాలుకతో మనం ఎలాంటి మాటలు పలుకుతున్నామో ఒకసారి తెలుసుకుందాం.